నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న ఈ పవిత్ర శివాలయంలో భక్తులను ఆశ్చర్యపరిచే ఒక ప్రత్యేకమైన దర్శనం ఉంది. అది ఏమిటంటే 3 అడుగుల ఎత్తులో ఉన్న బంగారు శివలింగం మనకు దర్శనం ఇస్తుంది. ఈ శివలింగానికి భక్తులు స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు వెలుగుతూ ఉండే పవిత్ర ధుని మరియు వందలాది లింగాల దర్శనం కూడా ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్ర మహిమ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రకృతి అందాలు, ప్రాచీన దేవాలయాలు, ఆధునిక ఆలయాలు, ఆశ్రమాలు మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి మీకు తెలియజేయడం ఇదే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. ఈరోజు మీరు దర్శించబోయేది తెలంగాణలోని హైదరాబాదుకు సమీపంలో ఉన్న నాగిరెడ్డిపల్లి ఆశ్రమంలో నిర్మించబడిన అద్భుతమైన బంగారు శివలింగం మరియు ప్రత్యేక లింగాకారాల మహిమాన్విత దర్శనం. దయచేసి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ ఆలయంతో పాటు ఇక్కడ ఒక ఆశ్రమం కూడా ఉంది. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన మహనీయులు శ్రీ రమణానంద మహర్షి స్వామివారు. ఆయన భక్తి, ధ్యానం, సేవ అనే మార్గాలను ప్రజలకు తెలియజేసిన గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఇక్కడ కనిపించే బోర్డుల్లో షిరిడీ సాయినాథ్ భక్తి సందేశాలు కూడా కనిపిస్తాయి. ఇది భక్తి మరియు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడు మనం ప్రధాన ఆకర్షణ అయిన బంగారు శివలింగం వద్దకు చేరుకున్నాం. ఈ బంగారు శివలింగం శోభ అద్భుతంగా ఉంటుంది. దీపాల కాంతి పడినప్పుడు అది వెలుగుల హారం ధరించినట్టు మెరిసిపోతుంది. బంగారం సంపదకు సంకేతం మాత్రమే కాదు, ఇక్కడ అది శివతత్వానికి కాంతి రూపం. ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన దర్శనం 3 అడుగుల ఎత్తులో ఉన్న బంగారు శివలింగం. ఈ శివలింగం బంగారు కాంతులతో ప్రకాశిస్తూ భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. ఈ పవిత్ర శివలింగాన్ని దర్శించుకునే సమయంలో భక్తులకు ఎంతో ఆనందం కలుగుతుంది. అభిషేక సమయంలో పంచామృతం, నీరు, పాలు, పుష్పాలు ఈ లింగంపై జారుతున్న దృశ్యం మనసును పరవశింపజేస్తుంది. శివపురాణాల్లో చెప్పినట్టు లింగారాధన ద్వారా శివానుగ్రహం లభిస్తుందని భావిస్తారు. ఈ బంగారు లింగం సమక్షంలో కూర్చొని ధ్యానం చేస్తే మనసులో స్థిరత్వం కలుగుతుంది. ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలో పాల్గొంటారు. ఈ బంగారు శివలింగం పక్కనే మనకు ఒక పవిత్ర అగ్ని కనిపిస్తుంది. దీనిని ధుని అని అంటారు. ఈ ధుని ఎప్పటికప్పుడు వెలుగుతూ ఉంటుంది మరియు ఈ స్థలానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికతను అందిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు పూజారులు నవధాన్యాలు ఇస్తారు. భక్తులు ఆ నవధాన్యాలను చేతిలో తీసుకొని ఈ పవిత్ర ధుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. ఆ తరువాత ఎంతో భక్తిభావంతో ఆ నవధాన్యాలను ఈ ధునిలో సమర్పిస్తారు. ఇలా చేయడం ఇక్కడ ఒక పవిత్రమైన ఆచారంగా కొనసాగుతుంది. ఈ విధంగా ప్రార్థనలు చేసినప్పుడు మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి పవిత్ర దేవాలయాలు, ఆశ్రమాలు, ప్రకృతి అందాలు వీటి గురించి తెలుసుకోవాలంటే
మీరు చూస్తున్న మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మీ యాత్రకు మా వీడియోలు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వందల సంఖ్యలో వివిధ ఆకారాల్లో శివలింగాలు ఉన్నాయి. చిన్నవి, పెద్దవి, ఎన్నో లింగాకారాలు వరుసగా కనిపిస్తాయి. ఇవి చూడగానే భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఈ లింగాల మధ్యలో కొన్ని చోట్ల బంగారంతో తయారు చేసిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఆ బంగారు శివలింగాలు కూడా భక్తులు ఎంతో భక్తితో అభిషేకాలు చేస్తూ దర్శించుకుంటారు. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు భక్తులకు మరింత భక్తిభావం కలుగుతుంది. ఇవి అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండటం శివస్వరూప వైవిధ్యాన్ని సూచిస్తుంది. ప్రతి లింగం ముందు భక్తులు దీపం వెలిగిస్తారు, పుష్పాలు సమర్పిస్తారు. లింగం అంటే లీనం అయ్యే స్థానం అని అర్థం. అంటే సృష్టి లీనమయ్యే పరమతత్వం. ఇక్కడ నిర్మాణ శైలి సరళమైనదైనా భక్తిభావం అద్భుతంగా అనిపిస్తుంది. ఇలా మనం ఈరోజు దర్శించినది నాగిరెడ్డిపల్లి శ్రీ రమణేశ్వర స్వామి ఆలయం. 3 అడుగుల బంగారు శివలింగం, పంచామృత అభిషేకం, పవిత్ర దుని మరియు వందలాది లింగాల దర్శనం, ఇవి అన్నీ కలిపి ఈ ఆలయాన్ని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలబెడుతున్నాయి. మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక శాంతిని అనుభవించిన ఈ ప్రయాణం మీ హృదయాన్ని ఆనందంతో నింపిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పవిత్ర క్షేత్రాల దర్శనాలు, మరిన్ని ఆధ్యాత్మిక యాత్రలు మరియు ప్రకృతి విశేషాల గురించి మరిన్ని వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుసుకుందాం. ధన్యవాదములు. ఓం నమః శివాయ.